కాళీమాత అంటే కేవలం ఒక దేవత మాత్రమే కాదు, భయాన్ని పారదోలే మహాశక్తి. ఆమె రూపం ఎంత వికారంగా ఉంటుందో ప్రేమ, అనుగ్రహం అంతే అపారం. శత్రువులను నాశనం చేసే అమ్మవారు భక్తులకు మాత్రం సదా కరుణామయిగా ఉంటారు. కాళీమాతను స్మరించిన ప్రతి భక్తుడికి ధైర్యం, శక్తి, రక్షణ లభిస్తాయని నమ్మకం. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించగలం. మెడలో కపాలాల దండ, రక్తం కారుతూ ఉన్న ఎర్రటి నాలుక, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో రాక్షసుడి తలతో చూడగానే భయం కలిగించే రూపం కాళికాదేవి. ఆ శివ భగవానుడే ఆమె కాళ్ళ కింద ఉండడం మనం చూసే ఉంటాం. ఈశ్వరుడి కంటే ఎంతో శక్తివంతమైనదే కాళికాదేవి అని మనకు ఆమె రూపాన్ని చూస్తేనే అర్థమవుతుంది. కోపంలో కాళికాదేవిని శివుడు తప్ప ఇంకెవ్వరు కూడా శాంతించేలా చేయలేరు. అంత ఉగ్రరూపం ఉన్నప్పటికీ కూడా కాళికాదేవి భక్తులకు కొదవలేదు. భక్తుల మీద ఆమె అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉంటారు. అసలు కాళికాదేవి జన్మ వృత్తాంతం ఏంటి? ఆమె రూపం ఎందుకు ఇలా ఉంటుంది? మరియు కాళికామాత సూత్రాలు, మంత్రాల గురించి, వాటిని జపించడం వల్ల కలిగే మార్పులు ఏంటో కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెడు మీద మంచితనం విజయం సాధించడానికి ప్రతీక కాళికామాత అని చెప్పుకుంటూ ఉంటారు. శక్తికి, సృజనాత్మకతకు మారుపేరు కాళికాదేవి. ధర్మ సంస్థాపన కోసం పాపాత్ములను శిక్షించడానికి కాళికాదేవి జన్మించింది అని మన పురాణాలు చెప్తున్నాయి. మహాకాళీమాత గురించి ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం దారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని అందుకున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా అతనికి కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే చావు లభిస్తుంది. అత్యంత సున్నితత్వానికి, సుకుమారానికి ప్రతీకలైన స్త్రీలు తనను చంపేందుకు అవకాశం లేదు అని ఆ రాక్షసుడు భావిస్తాడు. అతను రాక్షసుడు కాబట్టి అతని అసుర ప్రవర్తనను వదులుకోలేదు. వరం లభించిన తర్వాత అతని అహంకారం ఎంతగానో పెరిగిపోయింది. ఎన్నో దారుణాలు చేయడం మొదలుపెట్టాడు. ఎంతోమంది బ్రాహ్మణులను, ఋషులను, మహర్షులను కూడా అతను హింసించడం మొదలుపెట్టాడు. స్వర్గాన్ని కూడా జయించడానికి ఆ రాక్షసుడు సిద్ధమయ్యాడు. దేవతలందరూ కలిసి అతని మీద యుద్ధం కూడా చేశారు. కానీ ఫలితం దక్కలేదు. వాళ్ళందరూ అతని చేతిలో ఓడిపోయారు. కేవలం ఒక మహిళ మాత్రమే ఈ దారుణమైన రాక్షసుడిని చంపగలదు అని బ్రహ్మదేవుడు దేవతలందరికీ చెప్పాడు. అప్పుడు దేవతలందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్ళారు. వాళ్ళందరూ శివుడిని ఆ రాక్షసుడి నుండి తమను రక్షించమని వేడుకున్నారు. మానవ కళ్యాణం కోసం ఆ పరమేశ్వరుడు తన పార్వతీదేవి వైపు చూశారు. ఆ రాక్షసుడి నుండి అందరినీ రక్షించమని పార్వతీదేవిని పరమేశ్వరుడు అడిగారు. కేవలం పార్వతీదేవి మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలదు కాబట్టి వెంటనే పార్వతీదేవి నవ్వుతూ తన శరీరంలో ఉన్న పరమేశ్వరుడిలో ఏకం చేసింది. పార్వతీదేవి శరీరం నుండి వచ్చిన అంశం పరమేశ్వరుడితో ఏకమైన తర్వాత ఆయన గొంతులో నుండి అవతరించింది. అదే సమయంలో ఈశ్వరుడు త్రినేత్రాన్ని తెరిచాడు. అప్పుడే కాళికాదేవి జన్మించింది. నల్లటి రూపం కలిగిన కాళికాదేవి చూడడానికి అత్యంత భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. కాళికాదేవి రూపాన్ని చూసిన రాక్షసులతో పాటు దేవతలు కూడా అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టారు. ఆమె రూపం ఎంత భయానకంగా ఉంది అంటే ఆమె ముందు నిలబడడం ఎవ్వరికీ చేత కాలేదు. ఇలా కాళికాదేవి ఎంతో మంది రాక్షసులను సంహరించింది. మహిషాసుర, శంభు ఇలాంటి ఎంతో మంది రాక్షసులను కాళికాదేవి చంపేసింది. వీళ్ళందరికంటే కూడా అత్యంత బలాన్ని కలిగిన రాక్షసుడు రక్తబీజుడు. అతనిని చంపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. రక్తబీజుడు అంటే రక్తం నుండి సృష్టింపబడే ఒక విత్తనం. ఈ రాక్షసుడు ఎంతో కఠోరమైన తపస్సు చేసి శివుడి నుండి ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. ఈ రక్తబీజుణ్ణి గాయపరిచిన వెంటనే అతని రక్తం నుండి మరొక రక్తబీజుడు పుట్టుకొని వస్తాడు. దాంతో తనకు ఎదురు లేదు అనుకొని ఆ అహంకారం పెరిగిపోతుంది. గర్వంతో విర్రవీగిన రాక్షసుడు దేవతలను కూడా పీడించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ అతనితో ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ అతని రక్తం పడిన చోట నుండి మరొక రక్తబీజుడు పుట్టుకు రావడం మొదలుపెట్టాడు. ఇలా అతనికి మరణం అనేదే లేకుండా పోయింది. రక్తబీజుడిని ఓడించేందుకు దేవతలకు ఎలాంటి మార్గం కనబడలేదు.
దేవతలందరూ కలిసి దుర్గాదేవి దగ్గరకు వెళ్ళి రక్తబీజుడిని సంహరించమని అడిగారు. వెంటనే దుర్గాదేవి కాళికా అవతారాన్ని ధరించి ఆ రాక్షసుడిని చంపివేసింది. ఆ రాక్షసుడిని కాళికాదేవి చంపిన విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ రాక్షసుడి మీద కాళికాదేవి దాడి చేసిన వెంటనే అతని రక్తం కారడం మొదలైంది. దాంతో కాళికాదేవి తన నాలుకని పొడవుగా చాచి అతని రక్తాన్ని కింద పడకుండా తన నాలుక మీద తీసుకుంది. ఈ విధంగా కాళికాదేవి రక్తబీజుడిని తెలివిగా చంపేసింది. రక్తబీజుడిని చంపిన తర్వాత కాళికాదేవి ఉగ్రస్వరూపం ధరించింది. ఆమెను శాంతింపజేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ రూపం కారణంగా ముల్లోకాలు అదిరిపడ్డాయి. ఆమెకు భయపడి సమస్త జీవకోటి అల్లకల్లోలంగా మారిపోయింది. వెంటనే దేవతలందరూ భయపడి శివుడి దగ్గరకు వెళ్ళి తమను రక్షించమని వేడుకున్నారు. అయితే శివుడు కూడా కాళికాదేవిని శాంతింపచేయలేకపోయాడు. దాంతో ఆయన కాళికాదేవి పాదాల చెంతకు చేరుకున్నాడు. తన కాళ్ళ కిందకు వచ్చిన తన భర్తను చూసిన కాళికాదేవి ఒక్కసారిగా శాంతించింది. ఈ విధంగా శివుడు దేవతలకు సహాయం చేస్తూనే కాళికాదేవి కోపాన్ని కూడా తగ్గించాడు. ఒక కాలు శివుడి మీద పెట్టి ఉన్న రూపాన్ని గమనించినట్లయితే కాళికాదేవి నల్లటి నలుపు రంగులో ఉంటుంది. దేవతలందరికంటే ఎంతో విచిత్రంగా ఉన్న రూపం కాళికాదేవిది. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో రాక్షసుడి తలను పట్టుకున్న కాళికాదేవి స్వరూపం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది. ఆ రాక్షసుడు మరెవరో కాదు, రక్తబీజుడు. రక్తబీజుడి రక్తం దుష్ప్రభావం చూపడంతో కాళీదేవి నృత్యం చేయడం ప్రారంభించింది. భూమిపై ఆమె వేస్తున్న ఒక్కో అడుగుతో వినాశం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవతలంతా కలిసి శివుడి దగ్గర వేడుకుంటారు. కాళికామాతని శాంతింప చేయడానికి యుద్ధ భూమికి వచ్చిన శివుడు ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థించిన ఆవేశం చల్లారలేదు. రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగుతుంటుంది. ఆమె కొప్పుముడి తొలగి కేశారేషిగా మారుతుంది. ఆమె కేశాల నుండి వెలువడే గాలి దేవతలను దూరాలకు విసిరేసింది. అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు కాళీమాత శాంతించకపోవడంతో చివరకు పాదాల దగ్గరకు చేరుతాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన కాళీమాత తన పాదాల దగ్గర ఉన్నది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకొని కొద్దిసేపటికి శాంతిస్తుంది. అలా శివుడు పాదాల చెంతకు చేరితే కానీ అమ్మవారి ఉగ్రరూపం చల్లారలేదు. కాళికాదేవి రూపం గురించి మనం చర్చించుకున్నట్లయితే ఆమె మెడలో 50 కపాలాల దండ ఉంటుంది. చేతితో తయారు చేసిన వస్త్రాన్ని ధరించిన కాళికాదేవి నాలుకను బయట పెట్టిన రూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి. ఆమె శరీరం అంతటా రక్తం నిండుగా ఉంటుంది. ఆమె ముఖంలో 3 పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఒకటి సూర్యుడు, మరొకటి చంద్రుడు, మూడవది అగ్నికి ప్రతిరూపం. కాళికాదేవి నుదుటి మీద చంద్రుడి రూపం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. చెదిరిన జుట్టుతో కాళికాదేవి రూపం ఎవరికైనా వెన్నులో వణికి పుట్టిస్తుంది. దుర్గామాత దశమహావిద్యలలో ఒకటి ఈ కాళికాదేవి స్వరూపం అని కూడా చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. ఎవరైతే రాక్షస స్వభావాన్ని కలిగి దయా దాక్షిణ్యాలు మర్చిపోతారో అటువంటి వారిని సంహరించడానికి కాళికా రూపంలో ఉన్న దుర్గాదేవి జన్మించింది. చెడు మీద మంచి చేసే యుద్ధమే కాళికా రూపం. మంచి వాళ్లకు శుభ ఫలితాలను, చెడ్డ వాళ్ళకి దుష్ఫలితాలను అందిస్తుంది. కాళికాదేవిని మృత్యుదేవత అని కూడా పిలుస్తారు. ఆమెకున్న శక్తులు చూసి కలిపురుషుడు కూడా భయపడుతూ ఉంటాడు. సమస్త విశ్వంలో ఉన్న శక్తులన్నీ కలిసి కూడా ఆమెను శాంతింప చేయడం కష్టం. కాళి అంటే కాలం. కాలం అనే పదం నుండి కాళిక అని పేరు వచ్చింది. ఆమె కాలానికి అధిపతి. అంటే భవిష్యత్తు, వర్తమాన, గతం అన్నీ ఆమె చెంతే ఉన్నాయి. కాబట్టి ఆమెను ఆరాధించేవారు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కాళికామాత స్తోత్రాలు, మంత్రాలు జపించడం వల్ల కాళికామాత అనుగ్రహాన్ని పొందవచ్చు. మరియు వాటిని జపించడం వల్ల ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పాప విమోచనం కోసం ఈ శ్లోకాలను ఉదయాన్నే పారాయణం చేయడం మంచిది అని అంటారు. ఇక కాళీమాత మంత్రాలను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ధ్యాన మంత్రం. ఓం కాళికే కరళావదనే శ్మశానవాసిని భూత ప్రేత పిశాచేచి భయంకర నమస్తుతే. దీని అర్థం శ్మశానవాసిని అయిన భూత ప్రేత పిశాచాలను ఏలే భయంకరమైన దేవి కాళిక నీకు నమస్కారం. రెండవది మహాకాళి స్తోత్ర మంత్రం.
ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివ దాత్రి స్వాహా స్వదా నమోస్తుతే. దీని అర్థం ఏంటి అంటే విజయదయకురాలైన మంగళదాయకురాలైన భయంకర రూపిణి అయిన భద్రకాళి దేవి దుర్గా క్షమ శివ మరియు జగత్తులను పోషించేది అయిన నీకు ఇంకా మూడవది బీజమంత్రం ఓం హౌం హస్స కాళికాయ నమః. ఈ మంత్రంలో హౌం మరియు హస్స తాంత్రిక శబ్దాలు శక్తి మరియు రూపాంతరాన్ని సూచిస్తాయి. దీపమైన జ్ఞానం మరియు ఆధ్యాత్మిక సాధన కోసం ఉపయోగించబడుతుంది. ఈ మంత్రాలు సాధారణంగా కాళికా మంత్రాలు శక్తి మంత్రాలు అని పిలుస్తారు. తంత్ర మంత్ర సాధనలో కాళికామాతకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె అనుగ్రహం పొందిన వారు అద్భుతమైన శక్తులను సంపాదించగలరు. అయితే ఆమె సాధన చాలా నియమాలతో కూడుకున్నది. అర్హత లేకుండా ప్రయత్నిస్తే విఫలమవుతారు. కాళికామాత ఎప్పుడూ ఉగ్రరూపంలోనే ఉండదు. భక్తుల సంక్షేమాన్ని కోరే భద్రకాళిగా కూడా ఆమె పూజలు అందుకుంటుంది. భద్రకాళిని ఆరాధించేవారు మంత్ర యంత్ర తంత్ర విద్యలలో విజయాన్ని పొందుతారు. కాళికాదేవిని ఎక్కువగా బెంగాల్లో అస్సాంలో పూజిస్తూ ఉంటారు. కాళికాదేవి సేవలో ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళి దేవాలయం, కోల్కతాలోని కాళికాదేవి ఆలయం, దక్షిణేశ్వర్ కాళికాదేవి ఆలయం, కలకత్తాలోని కాళీఘట్ వంటి ఆలయాలలో మనకి కాళికామాత అనుగ్రహించబడుతుంది. మీకు కాళికాదేవి అంటే ఎంత భక్తి ఉందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.